ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మన సీఎం రేవంత్ రెడ్డి కలిసిండు. రేవంత్ రెడ్డితో పాటు ఎవరున్నారు? శ్రీధర్ బాబు, అట్లనే మన రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ఉన్నతాధికారులను తీసుకొని పోయిండు. వీళ్ళందరితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండు. నరేంద్ర మోడీని కలిసినప్పుడు శ్రీధర్ బాబు, ఈ పేరు గుర్తుంచుకోరి, ఇది గుర్తుంచుకోరి, తర్వాత చెప్తా, దీని గురించి మాట్లాడతా. సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు రేవంత్ రెడ్డితోని శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు ఉన్నారు. సరే, యూజువల్గానే కేంద్రాలని రాష్ట్రం నుంచి ఎవరు సీఎంగా ఉన్నా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో సీఎం గుండి ఇంకొక పార్టీ వాళ్ళు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన దగ్గర అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ అధికారంలో ఉంది. సరే, రెండు వేరు పార్టీలైనా రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య సఖ్యత ఉండాలి. వాళ్ళు అడిగిన పనులు వీళ్ళు చేస్తారు, వీళ్ళు అడిగిన పనులు వాళ్ళు చేస్తారు. ఇద్దరు అట్లా ముందుకు పోతాయి అన్నట్టు ప్రభుత్వాలన్నీ కూడా. రాష్ట్రంలో ఎవరున్నా సరే ఏదైనా కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలు పోతారు. కేంద్రం నుంచి మాకు గీ సాయం అందించూరి అనో, లేకపోతే మేము గీ ప్రాజెక్ట్ చెయ్యాలనుకుంటున్నాము అని అక్కడున్న కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అక్కడ నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి హెల్ప్ను కేంద్రం నుంచి తీసుకోవడం అనేటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగానే ఉండాలని కోరుకుంటుంది. సఖ్యతగా ఉండి మనం పనులు చేయించుకోవాలి. ఎందుకంటే వేరే పార్టీలకు సంబంధించినవి అయినా కూడా కేంద్రం రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని ఏ రాష్ట్రమైనా కోరుకుంటుంది. దాంట్లో కూడా తప్పేం లేదు. అందులో భాగంగానే ఈయన నరేంద్ర మోడీని కలిసి ఉంటారు. దాన్ని కూడా తప్పంటలేను నేను. సరే, ఏంది అంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు దాని గురించి ఇవాళ సీఎం పీఎంని కలిసినప్పుడు ఏమడిగిండట అంటే, సరే ఇక్కడ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించి నిధులు విడుదల చెయ్యరని. దాని తర్వాత ఎస్ఎల్బీసీ కింద 8 మంది చిక్కుకున్నారు. అదంతా నడుస్తూనే ఉంది. ఇంకా 5 రోజుల నుంచి వాళ్ళందరూ లోపలనే ఉన్నారు. 8 మంది రెస్క్యూ టీంలో ఆపరేషన్స్ చేస్తున్నాయి. చాలా అసలు ఎప్పుడు బయటకు వస్తారు ఏంది అనేటువంటి పరిస్థితి తెలుస్తలేదు. ఇదే ఇన్సిడెంట్ మీద 2-3 రోజుల కిందట మోడీ కూడా ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిండు. ఏమన్నా అవసరమైతే కనుక కేంద్రం నుంచి ఏమన్నా అవసరమైతే చెప్పుర్రి, మేము చేస్తాం మీకు అని కేంద్రం కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసింది. కేంద్రం నుంచి సాయం అందించాల్సినవి ఉంటే ఒక్కొక్కసారి ఏదన్నా వేరే టెక్నాలజీని వేరే దగ్గర నుంచి తెప్పియాలనుకుంటే కనుక కేంద్రం నుంచి ఆ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏ సహాయం అయినా సరే అందియడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ టైంలో అయినా సరే కేంద్రం నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగుర్రి అని, అట్లనే అసలు ఎట్లా జరిగింది ప్రమాదం అది ఇది అని కూడా ఆయన ఫోన్లో మాట్లాడిరు అని చెప్పారు. మళ్ళొక్కసారి ఇవాళ కూడా ఆయన పీఎం దగ్గరికి పోయినప్పుడు ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించినటువంటి ప్రమాదం గురించి చెప్పిండు. దాని తర్వాత మిగతా రాష్ట్రాలకి, అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన మాట్లాడిండు. అట్లనే కేంద్రం బడ్జెట్ పెట్టింది కదా, దాంట్లో రాష్ట్రానికి సరిగా రాలేదు, పెంపులు ఉంటే బాగుంటుండే, చెయ్యండి, మాకు నిధులు ఇవ్వండి అనేది కూడా అడిగిండు అని అంటున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు. ఎవరు రాష్ట్రంకి సీఎంగా ఉన్నా కూడా పీఎంని అడగాల్సినటువంటి పనులు. ఎందుకంటే మనం కూడా పన్నులు కడుతున్నాం కేంద్రానికి, ప్రతి రాష్ట్రం కూడా పన్నులు కడుతుంది కేంద్రానికి. సో వాళ్ళని అడిగేటువంటి రైట్ ఉంటుంది, అన్నీ చేస్తారు. అందులో భాగంగానే అట్లనే మన రాష్ట్రానికి సంబంధించి సీఎం కూడా కేంద్రం దగ్గరికి పోయిండు, మోడీని కలిసిండు, అడిగిండు. దాని తర్వాత ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలుస్తారట. ఇవాళనే ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి మనకి ఏం రావాలి, ఏమన్నా నిధులు కావాలంటే నిధులు, లేకపోతే కేంద్రం పరిధిలో ఆ మంత్రిత్వ శాఖ నుంచి ఏమన్నా పర్మిషన్లు తీసుకునేటివి ఉంటే కనుక వాటికి సంబంధించి కూడా మాకు కొంచెం తొందరగా పర్మిషన్లు ఇవ్వండి అనేటువంటిది సీఎం పోయి అడుగుతాడు. ఇక్కడి వరకు అధికారికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అధికారిక పర్యటనలో ఇది. ఫస్ట్ చెప్పిన కదా నేను మీకు, సీఎం రేవంత్ రెడ్డి ఎంట శ్రీధర్ బాబు పోయిండు అని గుర్తుంచుకోరని చెప్పిన కదా, గుర్తొచ్చింది కదా, అది మాట్లాడదాం. శ్రీధర్ బాబు ఎందుకు పోయిండు అనే డౌటు వస్తుంది. సరే, మీదికి ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనులు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడేది ఉంది అనేది చెప్తున్నారు మీదికి. కానీ కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది ఏం చెప్తుర్రంటే, ఎప్పుడు మోడీని కలిసినా కూడా మీరు బాగా గుర్తుంచుకోర్రి, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒకసారి మోడీని కలిసిండు. మోడీని కలిసినప్పుడు ఎవరు ఉండే ఆయన వెనకట్రా? బట్టి విక్రమార్క ఉండే. గుర్తొచ్చింది కదా మీకు. 2 సార్లు కలిసినప్పుడు ఆయన బట్టి విక్రమార్కని తీసుకొని పోయిండు. ఈసారి కలిసినప్పుడు శ్రీధర్ బాబుని తీసుకొని పోయిండు. గుర్తొస్తుంది కదా. అట్లా ఈయన ఎప్పుడు మోడీని కలిసినా కూడా ఈయన వెంట ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. అదేంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సీఎమే కదా అని అనుమానం రావచ్చు మీకు. కానీ ఇంట్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రేవంత్ రెడ్డి మీద అనుమానం ఉంది. ఆయన మోడీని కలిసి నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన పనుల గురించి అడుగుతారా, లేదంటే ఇంకేదన్నా
పొలిటికల్ ఏమన్నా మాట్లాడుకుంటాడేమో అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళకు ఉన్నాయట. అందులో భాగంగానే ఎప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి పోయినా కూడా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పిరట, నువ్వు ఒక్కడు అస్సలు పోవద్దు, ఇంకొక మంత్రిని ఎంటబెట్టుకొని పోవాలి అనేది. సో అది ఇప్పుడు జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి కలిసినప్పుడు బట్టి విక్రమార్క ఉండే, 2 సార్లు కలిసినప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇప్పుడు శ్రీధర్ బాబు వేయండు. వీళ్ళంతా ఎవరు? ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నాయకుడే, శ్రీధర్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీ అయిన. కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది వీళ్ళిద్దరిని కూడా. రేవంత్ రెడ్డిని నమ్మదా అంటే నమ్మదు, ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన సీఎం అయిండు. అంతకుముందు టీడీపీలో ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఆయన పీరియడ్ చాలా తక్కువ టైంలో వచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయిండు, దాని తర్వాత సీఎం అయిండు. కానీ కాంగ్రెస్ పార్టీని ఆయన ఓన్ చేసుకోలే, ఆయన కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోలే, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా చాలా ఇష్యూస్లలో మనం చూసినాం కదా, చాలా ఇష్యూస్లలో బీజేపీకి లాభం చేకూర్చేలాగా ఆయన చేస్తుండని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు, వేరేటోళ్ళు అనుడు కాదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్కి సమానంగా వచ్చినాయి, ఎంపీ ఎన్నికలలో సమానమైనటువంటి సీట్లు వచ్చినాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థికైనా నా గెలుపుకు సహకరించినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని కూడా చెప్పిండు. గుర్తొచ్చి ఉంటుంది మీకు ఆ ఎంపీ ఎవరో. సో అట్లా ఎంపీ ఎన్నికలలో బీజేపీతోని లాలూచి పడ్డాడు. ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా కూడా అక్కడ వీక్ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ గెలుపుకు సహకరించిండు అనేటువంటిది రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఉంది. బీజేపీ గెలుపుకు సహకరిస్తుండు అని కూడా ఒక వార్త వినిపిస్తుంది. సరే, గెలిచిన తర్వాత అది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా క్యాండిడేట్ల ఎంపికలు కావచ్చు, లేకపోతే ప్రచారంలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, బీజేపీకి లాభం చేసేటట్టు చేస్తున్నాడు అని. ఎందుకంటే రేవంత్ రెడ్డే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్సీ కూడా ఇంకొక ఆయనకు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఆయనకు కాకుండా ఇంకొక ఆయన కోటయ్యిరి అని చెప్తారు. నేను ఎవరి పేర్లు తీసుకుంటలేనిడా, చూసేటోళ్ళకి అర్థమవుతుంది. సో అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉండి బీజేపీకి లాభం చేసేలాగా ఈయన బిహేవ్ చేస్తుండు. మోడీని కలిసినప్పుడు కూడా ఈయన ఏం మాట్లాడతాడో ఏందో అనేటువంటి దానికోసం ఎప్పుడు కూడా ఈయన మోడీని కలిసేందుకు పోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంత్రిని పంపిస్తురట. ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక ఈయన లోపలికి పోయి ఏం మాట్లాడుకొని వస్తాడు, వేరే ఏదైనా పొలిటికల్ విషయాలు మాట్లాడతాడా ఏందా అనే దానికోసమని ఎప్పుడు మోడీని కలిసినా ఆయన అంటే ఒకరిని పంపిస్తున్నారు. గతంలో బట్టి విక్రమార్క పోయినా, ఇవాళ శ్రీధర్ బాబు పోయినా కూడా ఈ రెండు కూడా ఏదో కాకతాళీయంగా జరిగినాయి కాదు, కావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండే పంపించింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోవుడే. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ కూడా బీజేపీకి పాజిటివ్గానే, ఆయన తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, గతంలో అదానీ ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్, ఇద్దరు కొంత ములాఖత్ అయినలాగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ రేవంత్ను ఒక్కనే పంపించడం నష్టం అనేటువంటి దాంతో ఎప్పుడు రేవంత్ మోడీని కలిసినా కూడా ఆయనతో పాటు ఒక కాంగ్రెస్ పార్టీ నేత, నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పంపిస్తున్నది మోడీ దగ్గరికి. అందులో భాగంగానే గతంలో బట్టి పోయినా, ఇవాళ శ్రీధర్ బాబు పోయినా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.